అందులో భాగంగానే అనాదిగా గత దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఎస్సీ వర్గీకరణ బిల్లుని సుప్రీంకోర్టులో ఆమోదింపజేయడం కోసం కావాల్సిన వాదనలు వినిపించి మరి అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా బిల్లును పెట్టి పాస్ చేసి ఆమోదింపజేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది. ఈ యొక్క స్ఫూర్తిని తీసుకొని కింది వరకు అంబేద్కరిజం పైన, అంబేద్కర్ ఆలోచన దానిపైన ఈయన పార్టీలు చేస్తున్న దాడుల్ని ఖండిస్తూ, ముఖ్యంగా మతోన్మాద శక్తులు చేస్తున్న దాడుల్ని ఖండిస్తూ ప్రజల్ని మరింత చైతన్యం చేస్తూ ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. వేదిక టీవీ ద్వారా ఈరోజు నెకరకల్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ వారి విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో, అంతేకాకుండా గొప్పగా ఘనంగా భారీ ఎత్తున ర్యాలీతో ఇక్కడ అంబేద్కర్ గారి ఉత్సవాలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు గుత్తా మంజుల. నేను నకర్కల్ మార్కెట్ కమిటీ చైర్మన్ని. వేదిక టీవీ ద్వారా ఈరోజు మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని నకర్కల్ నియోజకవర్గంలో వేముల వీరేశం గారు, శాసనసభ్యులు అన్న వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ రాజ్యాంగంలో ప్రతి పౌరుడు ఏమి చేయాలి, ఒక అధికారి విధి విధానాల గురించి, ప్రజాప్రతినిధుల యొక్క విధి విధానాల గురించి ఆ రాజ్యాంగంలో నిర్మించబడింది. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వారి రాజ్యాంగమే అమల్లో ఉంది. కానీ ఆ రాజ్యాంగము అమల్లో ఉండి మన భారతదేశాన్ని వాళ్ళకు అబంధ హస్తాల్లో బంధించడం చూసి అప్పటి నాయకులు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షునిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అధ్యక్షునిగా ఉంచి 2 సంవత్సరాల 3 నెలల 18 రోజులు మన రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖున మనకు అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలోని నియమ నిబంధనలు ఇక్కడ ఉన్న నకర్కల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు విద్య గురించి, వైద్యం గురించి ఎంతో ఆలోచించి ఇక్కడ బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో కృషి చేయడం జరుగుతుంది. అన్నగారికి మేమంతా అండదండగా ఉంటూ వారి ఆశయాల సాధన కోసం మేము ఎంతో కృషి చేస్తామని తెలియజేస్తూ, అలాగే అంబేద్కర్ ఆశయాలను కూడా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ జై భీమ్, జై జై భీమ్.